మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానము హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలీలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ప్రియులారా, హోషేయ గ్రంథ కాలము నాటి పరిస్థితులను గమనించగలిగితే యోధావారును ఇశ్రాయేలు వారును దేవుని విసర్జించి దేవునికి దూరమైపోయి వ్యభిచరించిన స్థితిలో ఉన్నారు. అనగా దేవుని విడిచి వ్యర్థమైన అన్యమైన అనేకమైన వాటిని అనుసరిస్తూ తమ్మును తాము పతనం చేసుకున్నారు. వారు వ్యక్తిగతంగాను సామాజికంగాను నైతికంగాను ఆధ్యాత్మికంగాను దిగజారిపోయి పతనావస్థలో చేరుకున్న తన ప్రజలను మరలా తన వైపుకు తిరగమని దేవుడు తన సేవకుడైన హోషేయను వారి యొద్దకు పంపటం మనం చూడగలుగుతున్నాం. మనం చదివినటువంటి ఈ వచనంలో దేవుని గూర్చినటువంటి జ్ఞానము ఎవరికీ లేదు. అందుకని వారు ఎలాగ మారిపోయారంటే అబద్ధ సాక్ష్యం పలకటం, అబద్ధం జరిగించేవారు ఉండటం, హత్య చేయటం, దొంగిలించటం, వ్యభిచరించటం, నరహత్య చేయటం, ద్రోహంగా జీవించటం, ఇతరులకి అన్యాయం జరిగించటం వాడుకైపోయింది, అలవాటైపోయింది. అది ఏమాత్రం తప్పుగా వారు ఎంచుకొనట్లేదు. కారణం ఏందంటే వారికి దేవుని గూర్చిన జ్ఞానం లేదు. ఈ మాటలింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో కూడా చాలామంది దేవుని గూర్చినటువంటి జ్ఞానం లేక వారు ఎలాగ జీవిస్తున్నారో, ఏం చేస్తున్నారో, ఎలాగ బ్రతుకుతున్నారో, ఏ మార్గంలో ఉంటున్నారో, ఎట్టి క్రియలు జరిగిస్తున్నారో, ఎటువంటి అలవాట్లతో జీవిస్తున్నారో యోచన చేసుకోలేక, గమనించుకోలేక ఇశ్రాయేలుల వలె అబద్ధికులుగా జీవిస్తున్నవారు, దొంగలుగా మారినవారు, వ్యభిచారులుగా మారినవారు, ద్రోహులుగా మారినటువంటి వారు, అన్యాయస్తులుగా అక్రమకారులుగా మారి ఇతరులకి నష్టాన్ని వాటిల్ల చేసేటటువంటి వారిగా మారి జీవిస్తున్నటువంటి వారిని మనం చూడగలుగుతున్నాం. ఈరోజు మరి నీ స్థితి ఎలాగుంది? ఒకసారి నీ జీవితాన్ని పరిశీలించుకో. దేవుని గురించిన జ్ఞానం లేక ఇటువంటి వాటిని అనుసరిస్తూ ఎంతకాలం దేవునికి దూరంగా జీవిస్తూ మనల్ని మనమే నశింపజేసుకుందాం, మనల్ని మనమే పాడు చేసుకుందాం. కింద వచ్చిన వాళ్ళు అంటున్నాడు, జ్ఞానం లేకయే నా జనులు నశించిపోవచ్చున్నారని. అవును, జ్ఞానం లేకుండా ఎలా పడితే అలా జీవించేవాడు నశించిపోతాడు. కనుక మనం యోచన చేయాలి. 6వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఇట్టి పిలుపునిస్తున్నాడు ప్రవక్త ఆనాటి ప్రజలకు. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవర వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. ప్రియులారా,
దేవుని గూర్చిన జ్ఞానం మనం పొందాలంటే ఆయన యొద్దకు రావాలి, ఆయన్ను అనుసరించాలి, ఆయన మాటలకు లోబడి నడుచుకోవాలి. ఆయన వైపుకు మనం తిరగగలిగితే ఆయన తొలకరి వర్షం వలె, కడవరి వర్షం వలె మనల్ని దర్శిస్తాడని, మనల్ని తడుపుతాడని, ఫలములతో నింపుతాడని ఈ వచనంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మన జీవితాల్లో తొలకరి కడవరి వర్షపు దీవెనలతో నింపబడి దైవ జ్ఞానంతో నింపబడగలిగే వారు ఉండాలంటే దేవుని తట్టు తిరగగలిగినటువంటి వారుగా ఉండాలి. కనుక దేవుని గూర్చిన జ్ఞానం లేక మనల్ని మనం పాడు చేసుకునేవారు ఉండక దేవుని వైపు తిరిగి ఆయన గూర్చిన జ్ఞానం పొందుకొని ఆయన్ని సంతోషపరిచేవారుగా మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన నడకల ద్వారా, మన భక్తి ద్వారా ఆయన్ని సంతోషపరుస్తూ ఆయన కొరకు నమ్మకంగా జీవించుదాం. వాక్యంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వచనంలో ఇలాగంటాడు, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపం చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను అంటున్నాడు. నీతి కలిగి నడుచుకోవడానికి సిద్ధపడండి. దేవుని గూర్చిన జ్ఞానం కలిగిన వారు నీతిగా ఉంటారు. దైవ జ్ఞానం కలిగిన వారు పరిశుద్ధంగా ఉంటారు, తమను తాము కాపాడుకుంటారు. కనుక అందుకని అంటున్నాడు, మీలో కొందరికి ఆ జ్ఞానం లేదు. ఈరోజు మనం అలాగుండక దేవుని గూర్చిన జ్ఞానం చేత నింపబడి నీతిగాను, పరిశుద్ధంగాను, భక్తిగాను జీవిస్తూ మళ్ళా మనం దేవుని కొరకు సిద్ధపరుచుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవా, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి మీ కొందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు అయ్యా. ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి నీ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నా అయ్యా. మీ జ్ఞానం లేక తమ్మును తాము పాడు చేసుకునేవారుగా ఉండక మీ జ్ఞానంతో నింపబడి నీతిగా, పరిశుద్ధంగా జీవించగలిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. స్తోత్రాలు. ఈరోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచండి. మీ ప్రభావ మహిమలతో ఆవరింపచేసి ప్రతి ఒక్కరిని దీవిస్తూ కృప చూపుతూ రమ్మని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక.